అసలు నీకు సంఘం ఉందా? అసలు నువ్వు పాస్టర్వేనా? అసలు నీకు ఏంటి, నీ నీ క్వాలిఫికేషన్ ఏంటి? నీ చదువు, నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? కొంచెం చెప్తావా సాంబశివరావు గారు? అసలు ఏమనుకుంటున్నా నీకు? నీవు హీరో అనుకుంటావా సమాజానికి? క్రైస్తవ్యం అంటే ఏంటి? క్రైస్తవులు పరువు తీయబాకండి. సో రైట్, వినండి. ఏమంటే నేను ఖచ్చితంగా ఈ వ్యక్తిని నేను మెయిన్ ఇక్కడ టార్గెట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ వ్యక్తి ద్వారా చాలా ప్రమాదం ఉంది. మిగిలిన వాళ్ళందరూ ఒకటే వేరండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మిగిలిన వాళ్ళందరూ ఆ తర్వాతే. క్రైస్తవ సమాజంలో ప్రమాదకరమైనటువంటి, తెలియబడకుండా ప్రమాదకరమైన వ్యక్తి ఈ వ్యక్తే. చాలామంది ఏమనుకుంటారంటే, అమ్మో మన క్రైస్తవ సమాజంలో హీరో సూపర్, అబ్బో సాంబశివరావు అంటే అబ్బో యాంటికంటే ఈయన అబ్బో అబ్బో అంటానికి ఏముంది ఈయన దగ్గర సత్తా ఏముంది? బైబిల్ గురించి ఏం తెలిసి ఈయనకి? మతోన్మాదులకి సాంబశివరావు గారు నమ్మడానికి ప్లాన్ చేసావా? నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే నువ్వే చెప్తున్నావు, నీ వీడియోలోనే ప్రశ్న ఉంది, నీ వీడియోలోనే జవాబు కూడా ఉంది. మతోన్మాదులకు టార్గెట్ ఎవరయ్యా అంటే సాంబశివరావు గారు, అనీ జాన్సన్ గారు అని చెప్పావు. సాంబశివరావు గారిని గతంలో పనిరాయేష్ అనేవాడిని పంపించాడు కర్ణాకర్ గాడు చంపమని. ఆధారం చూపిస్తాను ఇప్పుడే, జస్ట్ ఇప్పుడే చూడు ఒకసారి. కళ్ళు గుడ్లు అప్పగించుకొని చూస్తావా లేకపోతే ఎట్టప్ప చెప్పుకొని చూస్తావా? సార్ చూడు చూడు. చంపడానికి వెళ్తున్నాను నేను. ప్లస్ నా చంపడం వాడి ఖాయం, వాడి చంపడం ఖాయం. జానుబాబు గారు, ఈ వీడియో గురించి నీకు తెలుసా తెలియదా? జానుబాబు గారు సమాధానం చెప్పాలి. నేనేమనుకోవాలండి? నువ్వు అనుకున్నది ఏంది? బుద్ధి ఉండాలి కదా జానుబాబు గారు. ఒక మనిషి రాను అన్నాడు, అక్కడ ఎందుకు అని చెప్పి అన్నాడు, దానికి కొంచెం కారణాలు ఉంటాయి కదా బ్రదర్. కారణాలు ఏంటి అంటే చెబుతాడు కదా. నువ్వు అనుకునేది ఏంది? గతంలో శివశక్తి నుండి ఈ పని రాజేష్ గారికి డబ్బులు ఇచ్చి కరుణాకర్ గారు సాంబశివరావు గారిని చంపమని చెప్పి పంపించాడు. లైవ్లో, ఇది లైవ్. సాంబశివరావు గారిని చంపుతానన్నది లైవ్. ఇది నేను వాడు చూడు జై శ్రీరామ్ అన్నాడు. సిగ్గుకోలేదు చెప్పుకోవడానికి ఈ మతోన్మాదులకి. అదుగో జాన్బాబు గారు, ఈ వీడియో నువ్వు చూసావా చూడలేదా? వీళ్ళ గురించి నీకు తెలుసా తెలియదా? ఈ మతోన్మాది గురించి, శివశక్తి నుంచి ఈ పని రాజేష్ గారిని పంపించిన సంగతి తెలుసా తెలియదా? మొట్టమొదటిసారిగా సాంబశివరావు గారిని, సిహెచ్ సాంబశివరావు గారు ఎవరైతే ఉన్నాడో ఆ సాంబశివరావు గారిని ఎదుర్కోలేక కొంతమంది మతోన్మాదులు సాంబశివరావు గారిని చంపాలని చెప్పి ప్లాన్ చేసి ఇదిగో ఈ పని రాజేష్ గారిని ఇది ఈ రీతిగా తీసుకురావడం జరిగింది. చంపడానికి వెళ్తున్నాను నేను. ప్లస్ నా చంపడం వాడి ఖాయం, వాడి చంపడం ఖాయం. పబ్లిక్గా లైవ్ పెట్టి సాంబశివరావు గారిని నేను చంపుతాను. జాన్బాబు గారికి ఈ విషయం తెలుసా లేకపోతే వాళ్ళతో మతోన్మాదులతో నాటకం ఆడుతున్నావా? సమాధానం చెప్పాలి. సాంబశివరావు గారు ఎందుకు రాను అన్నాడు అంటే నేను చెప్తున్నా దానికి. గత జరిగిన కొన్ని సంవత్సరాల క్రితం
శివశక్తి వేసే అడ్డమైన ఏషాలకి ఉండు, నీ వీడియో పెడతాను. ఏందో తేల్చుకుందాం. ఈయన ఎందుకు నా మీద విషం కక్కుతున్నాడు? ఈ గత ఒకవేళ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చు. ఓకే అండి, విషయం అది. జాన్ బాబు గారు ఎరగా వేసారు అనుకుంటున్నాను నిన్ను. లేకపోతే నువ్వు తెలిసి నాటకం ఆడుతున్నావా? వాళ్ళతోటి మతోన్మాదులు కుమ్మక్కై నాటకం ఆడుతున్నావా? నాకు సమాధానం కావాలి. ఈ విషయంలో నాకు సమాధానం కావాలి. జాన్ బాబు గారు సమాధానం చెప్పాలి నాకు. ఈ విషయంలో జాన్ బాబు గారు నాకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం మత విద్వేషాలు రెచ్చగొట్టే మత ఉన్మాదులకి ధీటుగా సమాధానాలు ఇస్తూ, బైబిల్ గ్రంథంలో ఏముంది జాన్ బాబు గారు నీకే చెప్తున్నాను, నేను దడుచుకున్నాడు, ఓడిపోయాడు, అది ఇది అన్నాను. నేను అనుకున్నాను తెలివిగా మాట్లాడుతున్నాను అని చెప్పి అన్న మాటకి నేను సమాధానం ఇస్తున్నాను. నేను చూశాను కనుక నేను నీ అభిమానిని నేను నీకు చెప్తున్నా. అభిమానిని నేను హెచ్చరిస్తున్నా. నేను గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులకి ఒక ధీటైన సమాధానాలు ఇస్తూ సిహెచ్ సాంబశివరావు అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా పరిచయం అయ్యి, సిహెచ్ సాంబశివరావు ఎవరైతే ఉన్నాడో వాళ్ళు అడిగిన మతోన్మాదులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ, ప్రతి ఒక్కరు ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి. సమాధానాలు ఇస్తూ మన గ్రంథం గురించి పోలిక చూపిస్తూ, ఇదిగో చూడండి మేము నమ్మే విశ్వాసం మా దేవుడు నిజమైన దేవుడు, మా విశ్వాసం ఎలా ఉంది, తమ్ముడు నీ విశ్వాసం ఎలా ఉంది, బ్రదర్ నీ విశ్వాసం ఎలా ఉంది, సహోదరి నీ విశ్వాసం ఎలా ఉంది, మీ బైబిల్ గ్రంథాల తప్పు అది ఇది గూసుగుడు అని చెప్పి బైబిల్ గ్రంథాన్ని వక్రీకరించి పుస్తకాలు రాసింది ఎవరు? జాన్ బాబు గారు. తెలుసుకున్న తర్వాత మాట్లాడుతున్నావా? నువ్వు తెలిసి కూడా మాట్లాడుతున్నావా? లేదు. పగడాల ప్రవీణ్ కుమార్ గారిని చంపారు, అదే రీతిగా చంపిద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నావా? నాకు ఆన్సర్ తెలియాలి, నాకు సమాధానం చెప్పాలి. కౌంటర్ వీడియో చేయాలి నువ్వు జాన్ బాబు గారు. ధీటైన సమాధానాలు ఇస్తూ, వాళ్ళు వేసే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ, మన గ్రంథంలో గురించే ఏం తెలిసి మాట్లాడుతున్నావు నువ్వు? సాంబశివరావు గారికి ఏం తెలియదా? సాంబశివరావు గారికి ఏం తెలియదు ఎందుకు తీసుకోమని చెప్పి చూసావు? విజయవాడకి హైదరాబాద్కి ఎందుకు తీసుకోమని చెప్పి చూసావు? హైదరాబాద్ ఎందుకు ఫోన్ చేసావు? బ్రదర్ ఇలా వెళ్దామని చెప్పి ఎందుకు ఫోన్ చేసావు? ఎన్ని లక్షల సుపారం ముట్టింది నీకు? ముట్టకపోతే నువ్వు ఎందుకు? అసలు ఏమి తెలియని వాడిని. అదే నేను అడిగే ప్రశ్న. దేనికి నీతో సంపోటీ కాదు, దేనికి తెలియదు సాంబశివరావు గారికి. నువ్వెందుకు ఫోన్ చేసి హైదరాబాద్ తీసుకెళ్తాని చెప్పి ప్లాన్ చేసావు? ఎవరు డెప్త్ అంతా తెలియదా? ఎవరి దగ్గర సబ్జెక్ట్ ఏముందో తెలియదా? నీ వీడియో కింద కామెంట్ చూస్తున్నావా జాన్ బాబు గారు? ఆయనకి తెలియదండి, ఈయనకి తెలియదండి. ఈయనకి అచ్చం తెలుసు, అచ్చం పోయి వస్తున్నాడు ఓరకట్ట. ఏం తెలుసు జాన్ బాబు గారు నీకు? వాళ్ళు తట్టుకోలేక సాంబశివరావు గారు దెబ్బ ఫోర్స్ తట్టుకోలేక సాంబశివరావు గారు లేకపోతే మనం ఆడింది ఆట పాడింది పాట ఉంటుంది. ప్రతి ఒక్క మందిరాల దగ్గర మనం గొడవ చేసి మనం పంపిస్తున్న వాళ్ళ దగ్గర అందరికి సపోర్ట్ వాళ్ళకి ధీటైన సమాధానాలు ఇస్తున్నాడు. ఎక్కడ పోతే అక్కడికి వాళ్ళని ఎదుర్కొంటున్నాడు. మత విద్వేషాలు రెచ్చగొని చెప్పి మనం చూస్తుంటే ఆయన వచ్చి మళ్ళీ కంపెడుతున్నాడు, అక్కడ కంపెట్టిస్తున్నాడు, ఇక్కడ కంపెట్టిస్తున్నాడు అని చెప్పి అనుకొని సాంబశివరావు గారిని లేకుండా చేద్దని చెప్పి చంపాలని ముందు ప్లానింగ్ సాంబశివరావు గారి మీదే. సాంబశివరావు గారి మీద ప్లాన్ చేసి ఆ పండ్రాయేష్ అనేవాడిని చంపడానికి ప్లాన్ చేసి పంపించాడు. వాడు పోయే క్రమంలో ఇంటి దగ్గర లైవ్ ఇచ్చి నేను సాంబశివరావు గారిని చంపుతున్నాను అని చెప్పి వాడు బయలుదేరి వచ్చాడు.
అది అది మరుగైంది కొంచెం అలాగా మరుగైన తర్వాత బైబిల్ గ్రంథాన్ని వక్రించి మొట్టమొదటిసారిగా పుట్టా సురేంద్ర కరుణాకర్ గాడికి కొన్ని లక్షల రూపాయలు డబ్బులు ఇప్పించి, జాన్బాబు గారు తెలియపోతే పుట్టా సురేంద్ర ఎవరైతే ఉన్నాడో ఇలాగ కరుణాకర్ గారికి కొన్ని లక్షల రూపాయలు డబ్బులు ఇప్పించి బైబిల్ గ్రంథాన్ని వక్రీకరించి 2 బుక్స్ రాపించాడు. నీ నోరు లేవలేదే? అక్కడ పోయి కలిసిమెలిసి పోయి భుజాల చేతులు వేసుకొని వచ్చి పోయి అందరం కలిసిమెలిసి తిరుగుతున్నావు కదా. అరే గాడిద, ఈ పుస్తకాలు ఎందుకురా నీకు? మా బైబిల్ గ్రంథాన్ని ఎందుకు వక్రీకరించి అని చెప్పి మాట్లాడవచ్చు కదా నువ్వు. ఎందుకు రాసే బుక్స్ అని చెప్పి వాడిని తిట్టవచ్చు కదా. వాటి వల్ల నీకు ఉపయోగం అని చెప్పి వాడిని తిట్టవచ్చు కదా. ఎంత ముట్టిన జాన్బాబు గారు నీకు? నాకు అనుమానం వేస్తుంది. ఇక్కడ ఒకసారి చంపకపోతే మిస్ అయ్యారు, రెండోసారిగా నీ ద్వారా ఎవరు తెలియదు సాంబశివరావు గారు నిలబడితే కరుణాకర్ గారు ఎదురుగా సమాధానం ఇస్తాడా? ఎవరు చూస్తున్నారు మీరు ఈ మాటలో, దొంగ మాటలో? కేవలంగా సాంబశివరావు గారిని చంపడానికి, రెండోసారిగా చంపడానికి కుట్ర జరిగింది. నేను పూర్తిగా మాట్లాడుతున్నాను. నేను ఒకసారి పనిరాజు గారిని పంపించారు, రెండోసారి నీ ద్వారా సాంబశివరావు గారు ఆ రోజు వికేఆర్ గారు లైవ్కి వచ్చాడు. లైవ్లో మాట్లాడేటప్పుడు కరుణాకర్ గారిని తీసుకున్నారు. కరుణాకర్ వికేఆర్ గారు మాట్లాడేటప్పుడు సాంబశివరావు గారిని తీసుకున్నారు. సాంబశివరావు గారిని లైవ్లో తీసుకుంటేనే చారుబడి వెళ్ళిపోయాడు. నేను మాట్లాడను, ఆ స్థాయి నాది కాదు, అది ఇది కూర్చుంటే కళ్ళబొల్లు మాటలు. ఎప్పుడైతే సాంబశివరావు ముందైతే తీసుకొచ్చుకోండి అన్నాడు, ఎప్పుడైతే సాంబశివరావు గారు అనగానే లైవ్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు వాడు లైవ్లో. మరి ఇలాంటోడు సాంబశివరావు గారితో డిబేట్ చేయాలా? ఇప్పుడు ఒకవేళ డిబేట్ చేయాలి అనుకుంటే సాంబశివరావు గారికి ఫోన్ చేసి సాంబశివరావు డిబేట్ చేద్దాం అక్కడ శివశక్తి ఆఫీసర్ అని చెప్పాలి కదా. నీ ద్వారా పంపించడం ఏంది సంధి? అంటే ఇప్పుడు నువ్వు సాంబశివరావు గారిని తీసుకుపోయి వాళ్ళకి అప్పచెప్పటమేగా మతోన్మాదులకి నువ్వు వేసిన కుట్ర. నాకు అనుమానం వేస్తుంది జాన్బాబు గారు నీ పైన. క్రైస్తవ్యానికి హాని కలిగిస్తున్న వ్యక్తుల్లో నువ్వు అక్కడ అని చెప్పి నాకు అనుమానం వేస్తుంది. మొట్టమొదటిసారిగా పనిరాజేష్ అనేవాడు లైవ్ పెట్టుకొని సాంబశివరావు గారిని చంపుతానని చెప్పి సాంబశివరావు గారి పోస్టులకు కానీ సాంబశివరావు వీడియోస్ కానీ తట్టుకోలేక వచ్చాడు చంపటానికి. రెండోసారిగా నువ్వే చెప్తున్నావు, ఎవరో కాదండి సాంబశివరావు గారు, హనీ జాన్సన్ గారు టార్గెట్ ఎద్దలేదని చెప్పి నువ్వే చెప్తున్నావు నీ నోటితోటి. షబాష్, చెప్పావు, ఓకే. ఇప్పుడు కరుణాకర్ గాడు లైవ్లో పారిపోయాడు, అది నీకు కూడా తెలుసు, నువ్వు కూడా చూసావు. సాంబశివరావు గారు ఏమాత్రం పోడుగాడు, చదువచ్చో రాదో వెళ్ళావు, చూసావు. పైపెచ్చు కరుణాకర్ గాడే రమ్మన్నాడు మళ్ళీ. ఇప్పుడు డిబేట్కి రావాలన్నవాడు కరుణాకర్ గారు ఫోన్ చేయాలా? ఫోన్ చేసి రండి సాంబశివరావు గారు మరి ఇలా డిబేట్ చేద్దాం రండి అని చెప్పి అంటే మరి మీరెక్కడో మేమెక్కడో మరి ఉన్న పరిస్థితులు ఏందో మరి దేని గురించి మాట్లాడుకోవాలో మాట్లాడుకుంటారు కదా. వాళ్ళు కాదనుకోండి, లేకుండా నువ్వు ఫోన్ చేయటం ఏంది? ఎందుకు ఫోన్ చేసావు నువ్వు? ఇలా ఫోన్ చేయటం ఏంది? పైపెచ్చి దీన్ని కుట్ర, ఇది నా మీద కుట్ర అండి. ఏం మాట్లాడుతున్నావు జాన్బాబు గారు? నువ్వు నీ మీద కుట్ర పెట్టుకోవాల్సిన పని నేను సాంబశివరావు గారు, జాన్బాబు గారు. కేవలంగా రెండోసారి కూడా సాంబశివరావు గారిని చంపడానికి ప్లాన్ చేశారు నీ ద్వారా. ఒకవేళ నీకు తెలుసు అనుకో,
ప్రభు అందు నువ్వే సమాధానం చెప్పాలి. ఒకవేళ నీకు తెలియకుండా చేశారనుకో, ఎందుకు పిలిపించారో ఆలోచన చేసుకోండి. అర్థమైందా? సాంబశివరావు గారిని గ్రంథం ద్వారా ఎదుర్కోలేక, వాళ్ళ గ్రంథాల ద్వారా ఎదుర్కోలేక ఇప్పటికి కూడా ఏముంది నీ కాడ, ఏముందండి హేళన చేయడం సరిపోయింది. జానబాబు గారు డెప్త్ ఉండాలి, అక్కడ పౌరుషం ఉండాలా, క్రీస్తు కొరకు బ్రతకాలని చెప్పి రోషం ఉండాలా, బ్రతికితే క్రీస్తు కొరకు చావైతే లాభం అని చెప్పి ఉండాలా. పాస్టర్ల భార్యలని మా దగ్గర నా దగ్గర తీసుకురాని చెప్పి చెప్పినోడి దగ్గర, మా కుర్రోళ్ళు ఖాళీగా ఉండారండి అని చెప్పి తీసుకురండి పాస్టర్ల భార్యలు నా దగ్గర పండబెట్టండి అన్న వాడి దగ్గర. కానీ వాడు చూస్తేనేమో లలిత్ కుమార్ గారు స్త్రీలను అవమానపరిచి వాళ్ళ గాజులు వాళ్ళ బొట్లు మొత్తం తుడిపేసి మీకు ఇవన్నీ ఎందుకని చెప్పి చెప్పినోడి దగ్గర, 24 గంటలు బైబిల్ ఆడిపోసుకునే వాళ్ళ దగ్గర సమాసం చేస్తూ వాళ్ళతో పోయి స్పెషల్ బిర్యానీ తినొస్తావా? నీ ఛానల్ కంటెంట్ ఏంటిదో, నువ్వు చేసే పని ఏంటిదో? వాడు క్రీస్తులకి విరోధులు కాదా? బైబిల్కి విరోధులు కాదా? బుద్ధి ఉండొద్దండి జానబాబు గారు. కొంచెం కాదు, కొంచెం సిగ్గు, పౌరుషం. బతకండి క్రీస్తు కోసం, బతకండి క్రీస్తు కోసం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు వీడియోలో? నీకు రాముడి గురించి, కృష్ణుడి గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి లేనప్పుడు అవసరం లేదు. ఎందుకు మాట్లాడుతున్నావు? వాటితో ఇండిపెండెన్స్ చేసావు నువ్వు? సంధి కూర్చుకోవడానికా ఏమై ఇది? వీడియో చూడు ఒకసారి. విగ్రహారాధన చేయడం పాపం అని మీ గ్రంథాల్లో రాసుందా లేదా? అంటే మీ గ్రంథాల్లో ఉన్న వాటిని దాచిపెట్టేస్తున్నారు. బైబిల్లో ఉందో వీళ్ళ ద్వారా మనకు హాని, ఆకాశం మంచోడు ఇలా చెప్తున్నారని మాత్రం మీరు ప్రచారం చేస్తున్నారు. ఇది ధర్మమేనా మీకు? మీ గ్రంథాల్లో లేదా? యజుర్వేదంలో లేదా? ఉపనిషత్తుల్లో లేదా? విగ్రహారాధన మనకెందుకండి జానబాబు గారు వాళ్ళ గ్రంథాల గురించి? జానబాబు గారు వాళ్ళ గ్రంథాల గురించి మనకు అవసరమా? నువ్వు అన్న మాటే కదా, వాళ్ళతో మనకెందుకండి, వాళ్ళ గ్రంథాల గురించి మనకెందుకండి, వాళ్ళతోటి మనకెందుకండి, మనం ఇలా ఉందామండి, మనం అలాగ ఉందామండి, అదండి ఇదండి కూసండి గుడ్డు అని చెప్పి అన్నావు కదా. సాంబశివరావు గారికి ఏం పని లేదండి, వాళ్ళ గ్రంథాల గురించి మాట్లాడతాడండి. వాళ్ళ గ్రంథాల గురించి నీకెందుకండి జానబాబు గారు? శుక్ల ఎదుర్వేజం గురించి నీకెందుకు, ఆవేజం గురించి, ఈ గురించి నీకెందుకు చెప్పు? ఎందుకు దొంగ మాటలు, అలా కళ్ళబొల్లి మాటలు? చీకట్లోకి వెళ్తున్నాడని చెప్పబడింది కదా, మీరు దాన్ని ఎందుకు దాచిపెడుతున్నారు? విగ్రహారం చేయకూడదని కదా దాని అర్థం. దీనికి జవాబు ఏంటి? ఎక్కడ రిఫరెన్స్ చెప్పండి మీరు. రిఫరెన్స్ అంటే నేను పర్టికులర్ కాదు కానీ నీకు టూకీగా చెప్తాను నేను. శుక్ల జానబాబు గారు జానబాబు గారు గారికి ఏం చెప్తానంటే, వీడియో పూర్వకంగా వాడి గ్రంథంలో ఏముందో తెలియదు, నీకు ఆ గ్రంథాల్లో ఏముండో తెలియవు. ఒకవేళ ఎవరైనా రాశారు అనుకో, ఆ గ్రంథాలతో మనకెందుకు అంటున్నావు? ఇదిగో చక్కటి 2 బుక్స్ సాంబశివరావు గారు, సాంబశివరావు గారు చక్కటి 2 బుక్స్. ఈ బుక్స్ కొనొద్దండి. ఆ బుక్స్ పట్టుకుంటేనే అపచారం అండి. ఆ బుక్స్ పట్టుకుంటేనే అదండి ఇదండి కూర్చోండి గుడ్డ అంటున్నావు. పర్టికులర్గా తెలియదు ఇప్పుడు ఏముండే అంటున్నావు నువ్వు. అదే ఈ బుక్స్ చదువుకొని ఉంటే నీకు ఆ బాధ ఉండేది కాదు కదా. శుక్ల యజుర్వేదంలో ఉందో, ఇంకొక యజుర్వేదంలో ఉందో వాడికే తెలియదు. వాడి జ్ఞానం ఎంత మట్టికంటే నీరు జలము కలిస్తే బుడకలు వస్తాయి అన్న జ్ఞానం వాడిది. పనికిమాలిన ఎదవాడు. అర్థమైందా? వాడి గ్రంథంలో ఏముందో వాడికి తెలియదు, వాళ్ళ గ్రంథాల్లో ఏముండో నీకు తెలియదు. ఫలాని ఉండయ్యా అని చెప్తేనేమో నీకు కోపం. వాళ్ళ గ్రంథాల గురించి మనకెందుకు? సాంబశివరావు గారు మనకిచ్చాడు దేవుడు చక్కగా, మన బైబిల్ గురించి మనం చెప్పుకుందాం. ఇప్పుడు బైబిల్ గురించి నువ్వు బోధించవచ్చు కదా, బైబిల్ గురించి నువ్వు బోధించవచ్చు కదా జానబాబు గారు.
బైబిల్ గురించి నువ్వు బోధించవచ్చు. ఇప్పుడు వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళ గ్రంథాల జోలు ఎందుకు వెళ్ళావు, మీ గ్రంథాల్లో కూడా ఉన్నాయని చెప్పి అన్నావు కదా, వాళ్ళ గ్రంథాల జోలు నీకెందుకు? భయపెచ్చు ఆ పుస్తకాలు కొనమాకండి, అవి కొనమాకండి, ఈ కొనమాకండి, ఆ పుస్తకాలు బండారం అంతా అయ్యంతా. సాంబశివరావు గారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంచుమించు 900 వీడియోస్ చిల్లరంట. ఇందాక విన్నాను నేను కాపరి ఛానల్లో నేను రోస్టింగ్ చేస్తూ నువ్వు మాట్లాడిన వీడియో రోస్టింగ్ నీకే పడుతుంది. రోస్టింగ్ చేస్తూ చెబుతున్నారు వాళ్ళు 900 చిల్లర వీడియోస్ ఉన్నాయండి, అన్ని కౌంటర్ వీడియోస్ అని మాట్లాడుతున్నారు వాళ్ళు. చూపిస్తా. నీ ముఖానికి మరి ఇప్పుడు నువ్వు ఎన్ని కౌంటర్ వీడియోస్ చేసావో, మరి ఎవరిని ఏం చేసావో ఏమో, ఎప్పుడు చూసినా నీ ఛానల్లో పలానా పాస్టర్ ఎలాగా, పలానా వాళ్ళు ఎలాగా, పలానా పాస్టర్ గారు ఎలాగా, పలానా పాస్టర్ ఎలాగా, పలానా అనిల్ జాన్సన్ ఎలాగా, పలానా విజయ్ కుమార్ గారు ఎలాగా, ఎప్పుడు చూసినా క్రీస్తు విజయం ఛానల్ అనేది ఎవరైతే ఉన్నారో జాన్ బాబు గారు ఎవరైతే ఉన్నారో, ఈ జాన్ బాబు గారు దైవ శాఖలను విమర్శించటమే కానీ పరిపూర్ణంగా పరిశుద్ధంగా కలిసిమెలిసి పోదాం, కలవలుకొని పోదాం అన్నది ఒక్కటి లేదు జాన్బాబు గారు. గతంలో నీ వీడియోస్కి, సంవత్సరం దాటిన తర్వాత నీ వీడియోస్కి చాలా తేడా వచ్చింది. జాన్బాబు గారు నువ్వు పరిశోధన చేసుకొని ఒక చక్కటి వీడియోని రిలీజ్ చేయండి. మతోన్మాదులకు అమ్ముడు పోమాకండి. ప్రభు కొరకు రోషం కలిగి బ్రతకండి, జీవించండి. బ్రతికిన 4 రోజులైనా సరే ప్రభు కోసం రోషం కలిగి బ్రతకండి. వాడి గ్రంథాల్లో ఏముండే నీకు తెలియదు, వాడి గ్రంథాల్లో ఏముండే వాడికే తెలియదు. తొందు అది చక్కగా రాశాడు సాంబశివరావు గారు. 2 బుక్స్ 2 వాల్యూమ్ ఇచ్చాడు శుభ్రంగా చక్కగా. చాలా చక్కగా రాశాడు 2 బుక్స్. బుక్స్ ఎందుకు కొనుక్కోవద్దు అంటున్నావు? ఇప్పుడు ఆ బుక్స్లో ఉన్నాయన్నీ బూతులండి, అదండి, ఇదండి, గూసండి, గుడ్ అని చెప్పాడు. రెఫరెన్స్తో సహా చక్కగా ఇచ్చాడు సాంబశివరావు గారు రాసి. నువ్వే చెప్పే వీడియోలో ఓ అబ్బా వాడి గురించి టైం స్పెండ్ చేసి నేను రావాల్సిన అవసరం లేదు, నాకు గ్రంథం గురించి నేను చెప్పుకుంటాను చాలా అన్నావు. మళ్ళీ ఇప్పుడు శుక్ల యజుర్వేదం అంటున్నావు, ఉపనిషత్తులు అంటున్నావు. మనక్షాక్షిని చంపుకొని బతకమాకు జాన్బాబు గారు. యజుర్వేదం అంట 40వ అధ్యాయము 9వ మంత్రం అంటండి. విగ్రహారాధన చేసేటువంటి వ్యక్తి చీకట్లోకి వెళుతున్నాడు అనే భావంతో అక్కడ ఆ మంత్రం చెప్పబడింది. సెకండ్ విషయం, ఉపనిషత్తుల్లో 12లో వ్రాయబడింది. అక్కడ కూడా ఏం వ్రాయబడింది అంటే మీ హృదయంలోనే వెలుగుంటది, మీరు దాన్ని మర్చిపోయి విగ్రహారాధన చేస్తే మీరు ఏ రూపంలో చేసినా కూడా అది తప్పు అని ఉంది. అంటే అసలు మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలియదా విగ్రహారాధన చేయకూడదన్న మాటలు అసలు మీ గ్రంథాల్లో ఉన్నాయా లేవు? అందుకే నేను ముందు అడిగాను ఆ విషయం నేను చెప్పకుండా. ఇంకో చెప్పండి. శుక్ల యజుర్వేదం అసలు వీళ్ళు చెప్పే రిఫరెన్స్లు అసలు శుక్ల యజుర్వేదం 40 అధ్యాయాలు ఉన్నాయా? నేను మీకు కరెక్ట్ రిఫరెన్స్ అయితే కనుక విషయం ఏంటంటే నీకు తెలియదు జాన్బాబు గారు, కరుణాకర్ గాడికి తెలియదు. శుక్లవైద్యం అంటే అది పట్టరా, ఇది పట్టుకురా అన్నాడు. వాడు కృష్ణ వేసి తీసుకొచ్చాడంట. జాన్బాబు గారు ఏం చేస్తున్నారు మీరు? అసలు ఎందుకు బ్రతుకుతున్నారు ఇలాంటి బ్రతుకు నీకు అవసరమా? ఈ బ్రతుకు నీకు అవసరమా జాన్బాబు గారు? వాడి గ్రంథాల గురించి నీకు తెలియదు, వాడి గ్రంథాల గురించి వాడికి తెలియదు. శుక్ల యజుర్వేదం అంటే వాడు కృష్ణ యజుర్వేదం తీసుకురమ్మంటావా అన్నాడు వాడు. ఎందుకు ఇలాగా బ్రతుకుతున్నారు మీరు? శుక్ల యజుర్వేదంలో ఏడుందో చెప్పమంటేనేమో పర్టికులర్గా నాకు తెలియదు, అది ఏడుందో మొత్తానికి ఉంది కానీ ఏడుందో తెలియదు నీకు. అందుకే కదా గ్రంథాలు రాసింది సాంబశివరావు గారు. అన్ని సంవత్సరాలు వెయిట్ చేసి వాటిలో ఏముందో చూసి అవతల
వాళ్ళు నమ్ముతున్న విశ్వాసానికి మనం నమ్మే విశ్వాసానికి తేడా. నిజమైన దేవుడు ఎవరు, నిజమైన గ్రంథం ఏది, ఎలా తెలుసుకోవాలి, ఎలా మాట్లాడాలి, అదేగా ఇప్పుడు సబ్జెక్టు. ఇప్పుడు రెండు సరిపోయినాయిగా, మీ ఇద్దరు సరిపోయారుగా, దేని బయట అక్కడ పోయారుగా. వాడికి తెలియదు, నీకు తెలియదు. వాడితో డిబేట్ చేస్తే ఇది నీ పరిస్థితి. వాడితో మాట్లాడటానికి పోయావు, నువ్వు నీకు వచ్చినట్టు నీ గ్రంథం గురించి చెప్పు, బైబిల్ గురించి చెప్పు. ఎందుకు జానబాబు గారు మనసాక్షిని చంపుకొని పోతారు? అంటే నోట్ చేసి మీకు కరెక్ట్ ఇస్తాను. ఒకవేళ అంటే నేను రెఫరెన్స్ మీకు కరెక్ట్ చేయలేదేమో నేను రెఫరెన్స్ ఇస్తాను. మీకు ఉన్నట్టుగా తెలుసా, ఉందా లేదా అది నేను ఎందుకు అడిగాను, మీకు తెలుసా? నేను అడిగేది నేను అడిగిన రోజు జస్ట్ జవాబు వినడానికి అడుగుతున్నాను. నేను మీరే దాని విషయంలో సీరియస్ గా ఫీల్ అవ్వద్దు. నేను ఫ్రెండ్లీగా అడుగుతున్నాను, నాకు తెలియక. ఇప్పుడు మీకు 30 వాడు ఊరక వాడు కన్నాకర్ గాడు జానబాబు గారు ముఖం అంతా ఒక పక్క నల్లబెట్టి వాడి పని అయిపోయింది. నువ్వు వాడు మీ గ్రంథాలను ఎవరు అనగానే నీకు అర్థం కాలా, వాడు నీకు సమాధానం చెప్పలేకపోయాడు, అది నీకు అర్థం కాల. నువ్వు చిక్కావు మళ్ళీ వాడికి. సీరియస్ కావాల్సిన అవసరం లేదు, అది ఇది గుసుగుడ్డు. 33 కోట్ల దేవతలు అంటున్నారు, నిజమే కదా? అలాంటప్పుడు ఆ 33 కోట్ల దేవతలు అసలు ఎవరు? తర్వాత 1,00,000 సంవత్సరాలు, బైబిల్ 1000 సంవత్సరాలు అంటే మీరు రాసి అంటారు. ఆ బైబిల్ కంటే ముందు 1,00,000 సంవత్సరాల గురించి. జానబాబు గారు, వాళ్ళ గ్రంథాల గురించి మనకు వద్దు అంటున్నావు, వాళ్ళ దేవుడి గురించి మనకు వద్దు అంటున్నావు. సాంబశివరావు గారు బుక్స్ రాస్తే వద్దు అన్నావు. సాంబశివరావు గారు మరి వాళ్ళ దేవదేవతల గురించి మాట్లాడుతుంటే వద్దు అన్నావు. సాంబశివరావు గారు మాట్లాడితేనేమో తప్పు, నువ్వు మాట్లాడితేనేమో ఒప్పు. వాళ్ళు 33 కోట్ల దేవి దేవతల గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అసలు మనకు వద్దు కదా, మనకు అవసరం లేదు కదా, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అసలు నీకు డిబేట్ ఎందుకు? అసలు రాముడి దేవుడా కృష్ణుడి దేవుడా నీకు అవసరమా? నీ లెక్క ప్రకారం అయితే మన గ్రంథం, మన బైబిల్ గురించి మనం చెప్పుకోవాలి కదా. మరి ఎందుకు వెళ్తున్నావు వాళ్ళ దేవి దేవతల గురించి? లేదు తెలివిగా మాట్లాడుతున్నా చెప్పి అనుకుంటున్నావా? ఎక్కడ మీకు ఆధారాలు ఏమున్నాయి? ఆగండి, అక్కడ ఒక ప్రశ్న అడిగారు, ఆగండి, దానికి సమాధానం చెప్పాలి కదా. ఓకే, 33 కోట్ల మంది దేవతలు. మొట్టమొదటి దేవత అనే పదానికి అర్థం తెలుసా మీకు? దేవత అంటే ఏంటి చెప్పండి, మీరే చెప్పాలా? మరి ఏం తెలుసు అడిగారు మీరు? ఏం తెలిసిన అడిగాను నేను, నాకు తెలియదు చెప్పమన్నాను నేను. ఆ మాత్రం అడిగారు. ఇప్పుడు అదే చెబుతున్నాడు సాంబశివరావు గారు, జానబాబు గారు. తెలియని వాళ్ళకే చెప్పమని చెబుతున్నాడు సాంబశివరావు గారు. నీలాంటి వాళ్ళకి, తెలియని వాళ్ళకే వాళ్ళ గ్రంథాల గురించి ఏముందో తెలియపరుస్తున్నాడు. అది నీకు ఎలా తప్పయింది? నీకు పోయి కన్నాకర్ దగ్గర వాడికి తెలియదు, వాడు ఏ చెబుతా నమ్ముతావా? ఏం చేయాలి? దేవత అనే పదాన్ని మీకు అర్థం తెలుసా అన్నాను. చెప్పండి. దివ్యం కలిగిన వాళ్ళు దేవత అంటే వాళ్ళు ఈశ్వరుడు అని కాదు. అష్టవసువులు, ఏకాదశి రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, 2 అశ్విని దేవతలు, వీళ్ళు 33 దేవతలు. ఇప్పుడు వాడేదో చెబుతున్నాడు, నువ్వేదో నోరు చేసుకుని వింటున్నావు. ఇనేవాడుంటే ఉపనిషత్తుని ఉప్పు నవ్వుతూ చెప్పాడంట ఒకడు. అర్థమైందా? ఉపనిషత్తుల్ని ఉప్పు నవ్వుతూ చెప్పాడంట ఒకడు. ఇనేవాడు ఉంటే అట్టుంది. ఇప్పుడు నువ్వు నోరు తెలుసుకుని వాడి కళ్ళు చూడటం, వాడు తెలుసా? వాడు నీళ్లు జలమ కలిగితే బుడకలు వస్తాయని చెప్పినవాడు వాడు. వాడికి నీకేం తెలుసు? వీళ్ళందరికీ పరివారాలు ఉంటాయి. ఆ సమూహాన్ని ఒక్కొక్క సంస్కృతంలో కోటి అంటే సమూహం అని అర్థం. ఒక్కొక్క దేవతకు ఉన్నటువంటి పరివారాన్ని, ఆ దేవతల్ని కలిపి 33 కోట్ల దేవతలు. సమాధానాలు ఇవ్వడానికి ఈశ్వరుడు ఒక్కడే ఉంటాడు.
పరబ్రహ్మ ఒకడే ఉంటాడు, పరమాత్మ ఒకడే ఉంటాడు. ఆయన నుంచి అనేక అవతారాలు వస్తాయి. చూస్తే నీకు ఇప్పుడు మీకు క్లారిటీ ఉందా? ఏసు ఎవరు? ఏసు దేవుడు భాగమా? సెపరేట్ గా దేవుడా? వాడి కాడ సొల్లు గారుచుకుంటాడు. వాడికి చూస్తున్నావు కదా, వాడు చెప్పిందల్లా తందనాలు దొక్కుతున్నావు కదా అని చెప్పి. వాడు సరిగ్గా మాట్లాడతా చేత కాలేదు. ఎమ్మండే బైబిల్ మీదకి వచ్చాడు. బైబిల్ మీదకి వస్తే నువ్వు మేలకుండా తలకంచు వాడు 2 1 2 2 4 2 3 6 2 4 8 2 5 10. అవసరం జానబాబు గారు నీకు ఇది? మనసును పరిశోధన చేసుకోండి. చక్కని గ్రంథాలు 2 గ్రంథాలు ఇచ్చి మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులు ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పడానికి, ధీటైన సమాధానాలు చెప్పడానికి ఇదిగో ఈ రీతిగా సాంబశివరావు గారు 2 చక్కటి బుక్స్ రెండు ఇస్తే ఆ బుక్స్ కొనమాకండి. ఆ బుక్స్లో అది ఉంది, దడొస్తుంది ఒక్కొక్కడికి. సాంబశివరావు గారు బుక్స్ చూస్తుంటే షేక్ వస్తుంది, షేక్ ఆడుతున్నారు అన్నమాట. శివలింగం గురించి ఏంది నువ్వు దాంట్లో మాట్లాడిన మాట? విగ్రహారాధన కదా, విగ్రహారాధన గురించి కూడా రాశాడు సాంబశివరావు గారు. ఏడుందో ఏంటో. విగ్రహారాధన ఖండించిన వేదాలు ఉపనిషత్తులు. విగ్రహారాధన దయానంద సరస్వతి ఏ రీతి ఖండించాడు ఇదిగో రాశాడు దీంట్లో. ఇప్పుడు ఇలాంటి బుక్స్ ఉండాలి కదా నీ దగ్గర. ఇలాంటి బుక్స్ ఉంటే మతోన్మాదులు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చాలా చక్కగా సమాధానాలు ఇవ్వచ్చు కదా. ఇది చూస్తే నీకు ఎందుకు దడ వస్తుంది? నీకు ఈ పట్టుకుని నీకు పార్ట్మెంట్ ఎందుకు అనుకుంటుంది? చదవటం చేతకాక జానబాబు గారు ఇదిగో విగ్రహారాధన గురించి చాలా చక్కన వివరణ బాగా ఇచ్చాడు. యజుర్వేదం 40వ అధ్యాయం, యజుర్వేదం 40వ అధ్యాయం 9వ మంత్రం. అది నువ్వేమంటున్నావు? ఏందో జానబాబు గారు, నువ్వు చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కౌంటర్ ఇప్పుడు నేను అభిమాన కౌంటర్ వీడియో చేయకుండా ఎట్లుంటాను నేను నీకు? యజుర్వేదం 40వ అధ్యాయం 9వ మంత్రం చదువుకోరా గాడిదంటే వాడు చదువుకునేవాడే. వాడి దగ్గర ఉండి ఆ బుక్స్ అసలుకి దర్శనం ఉపనిషత్తు 4వ ఖండం 5వ శ్లోకం చదవమని చెప్పాలి నువ్వు వాళ్ళని. ఈ రీతిగా ఈశానో ఉపనిషత్తు 12వ మంత్రం. ఇదే విగ్రహారాధన గురించి ఇదంతా ఉంది చక్కగా. కెనోపో ఉపనిషత్తు 1వ ఖండము 4 నుండి 8 మంత్రాలు. జానబాబు గారు చదవరా కన్నాగరుగా తీరా అంటే వాడు చచ్చూరుకునేవాడు. అక్కడ నీకాడి డెప్త్ లేదుగా. యజుర్వేదం 32వ అధ్యాయం 3వ మంత్రం. ఎందుకు అల్లాడిపోయావు? విగ్రహారాధన గురించి ఎంత చండాలంగా రాసుంటే ఇంకా దీంట్లో చక్కటి అసలుకి చాలా ధీటైన సమాధానాలు ఇవ్వడానికి చాలా ఉన్నాయి దీంట్లో. దేవదాస వ్యవస్థ గురించి ఉంది, మాతంగి వ్యవహారం గురించి ఉంది, దేవుని పేరట వ్యభిచారం ఎట్ట చేశారు వాళ్ళు, అన్నీ రాసి ఉంటాయి దీంట్లో. ఓ అబ్బా కోకొల్లాలు రాసి ఉంటాయి.
రాముడు మాంసాహారే కాదా, సీతారాముడు మాంసం తిన్నారా తినలేదా, కృష్ణుడి గురించి కృష్ణుడు మాంసాహారే కాదా, శూద్రుని ఎలా చేశారు, అంబేద్కర్ గారి పరిస్థితి ఎలా ఉంది, మన ఆడవాళ్ళను మరి ఈ మనువాదులు ఎంత హింసించారు, ఆడవాళ్ళని ఎంత దారుణంగా చేశారు. చాలా రాశారు. శివుడు బ్రహ్మ గురించి, ధర్మరాజు గురించి, మహాభారతం గురించి, విగ్రహారాధన గురించి. 272 రాముల గురించి, దశం భాగాల గురించి చాలా చక్కగా రాశాడు సాంబశివరావు గారు ఈ బుక్స్. దేవుని కృప ఇది. చాలా చక్కగా రాశాడు బుక్స్. ఈ భారతంలో రాసి ఉంది, మహాభారతంలో. ఓ అబ్బా రాంబాబు గారు, నీకు ఇవన్నీ అవసరమా? నీకు ఒకసాటికి వెళ్ళినప్పుడు సరిగ్గా సమాధానం చెప్పుకుని వెళ్ళాలి కదా. కత్తి తీసుకుని యుద్ధానికి పోయేటప్పుడు కత్తి తీసుకొని పోవాలిగా. కత్తి తీసుకొని పోవాలి కదా యుద్ధానికి పోయేటప్పుడు ఊరక ఏదో పోతే అట్ట మెడక నరుగుతున్నాడు సరిపోతే ఏదో ఎదుటోడు ఆయుధం లేకపోతే. అది జాన్బాబు గారు పూర్తి విషయం. సాంబశివరావు గారిని చంపాలని చెప్పి ప్లాన్ చేశారు. మొదటిగా పని రాజేష్ గారి చేత కరుణాకర్ గారు లైవ్లో చంపాలి అని చెప్పి సుపారం కొంచెం డబ్బులు ఇచ్చి పని రాజేష్ గారిని ఉసుగొలి పంపించాడు చంపడానికి. వాడి కుదరలా. రెండోసారిగా నిన్ను వాడుకున్నాడు కరుణాకర్ గారు. నీకు బిర్యానీ పెట్టి పోంగల్ ఆ మర్యాదలు ఈ మర్యాదలు చేసి వాడు సాంబశివరావు గారిని చూసి లైవ్లో పారిపోయిన వ్యక్తి. సాంబశివరావు గారితో డిబేట్ చేస్తారంటే ఎలా నమ్మాలి? నువ్వేం చెబుతున్నావు? కరుణాకర్ రమ్మన్నాడు వాళ్ళ ఆఫీస్కి అని చెబుతున్నావు. వాడిని నిన్ను నమ్మి ఎలా రావాలా సాంబశివరావు గారు? మొదటిసారి చంపోయారు కదా, వాడు లైవ్ ఇచ్చాడు కదా, కర్ణాటక పంపించాడు కదా. రెండోసారిగా మరి నీకు తెలిసి ఫోన్ చేసి రమ్మన్నావు, నీకు తెలియక రమ్మన్నావు, రెండోసారి కూడా చంపడానికి ప్లాన్ చేశారని చెప్పి ఇక్కడ నాకు పూర్తిగా అర్థమవుతుంది. వాళ్ళ టార్గెట్ ఎవరయ్యా అంటే సిహెచ్ సాంబశివరావు గారు, అనిల్ జాన్సన్ గారు అని చెప్పి నువ్వే చెప్పావు. ఎవరి మీద లేదండి వీళ్ళిద్దరే అని చెప్పి టార్గెట్ అని చెప్పావు. అందుకని దీన్ని బట్టి రెండోసారి కూడా సాంబశివరావు గారిని చంపడానికి ప్లాన్ చేసినట్టు క్లియర్గా అర్థమవుతుంది. జానబాబు గారు, ఈ వీడియో పూర్వకంగా నేను నీకేం చెబుతున్నానంటే మనసును పరిశోధన చేసుకోండి. మీ వీడియోస్ మీ ఛానల్లో మొదటిగా నువ్వేం చెప్పావు నీ ఛానల్లో నీ వీడియోస్ గురించి? గుర్తుంచుకోండి, ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ ముఖ్యంగా క్రైస్తవ్యానికి, బైబిల్కు, క్రీస్తు ప్రభువుల వారికి ఎవరైతే వ్యతిరేకంగా అవమానించాలని కోరుకుంటూ వీడియోలు చేస్తున్నారో వారికి ధీటుగా జవాబు ఇవ్వటానికే ఈ ఛానల్ ప్రారంభించబడింది.
ఓకేనా? బైబిల్ గ్రంథాన్ని ఎవరైతే వక్రీకరిస్తారో, యేసుక్రీస్తు వారిని ఎవరైతే తిడుతున్నారో, మరియమ్మ తల్లి గారిని ఎవరైతే బూతులు తిడుతున్నారో, బైబిల్కి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తున్నారో, యేసుక్రీస్తు వారికి క్రైస్తవులకి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకు ధీటైన సమాధానాలు ఇవ్వడానికి ఈ క్రీస్తు విజయం ఛానల్ ప్రారంభించబడిందని చెప్పి నువ్వు మొదట్లో చెప్పావు. కాలక్రమేణా రాను 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 దిగజారిపోయి మత ఉన్మాదులకి తొత్తుగా పనిచేసే ఛానల్ లాగా తయారైంది. జాన్బాబు గారు ఒకసారి పరిశోధన చేసుకోండి. మీరు దైవ సేవకులే కదా, మీకు పరిశోధన, ఆత్మ పరిశోధన ఉంటుంది కదా, పరిశోధన చేసుకోండి. పైపెచ్చు క్రైస్తవులపై, క్రైస్తవ పోరాట యోధులపై కక్షగట్టి చంపడానికి ప్లాన్ చేసే వాళ్ళకి సపోర్టుగా ఈ ఛానల్ పనిచేస్తుందని చెప్పి నాకు డౌట్ వేస్తుంది. జాగ్రత్త జాన్బాబు గారు, ఒకసారి పరిశోధన చేసుకోండి. మొదటిసారి సాంబశివరావు గారి మీద చంపడానికి అటాక్ జరిగింది. రెండోసారి నీ ద్వారా సాంబశివరావు గారిని చంపడానికి అటాక్ జరిగి తప్పించుకున్నారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి జాన్బాబు గారు. నీకు ఈ విషయాలు తెలిస్తే వాళ్ళకు దూరంగా ఉండడం చాలా మంచిది. తెలియకపోతే, ఒకవేళ నువ్వు కూడా తెలియచేస్తుంటే తగిన పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. సరే, జాగ్రత్తగా ఉండాలని చెప్పి జాన్బాబు గారి అభిమానులు నేను కూడా ఒకరిని ప్రేమపూర్వకంగా జాన్బాబు గారికి తెలియపరచడం జరిగింది. ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు. మరికొన్ని వీడియోలతో నేను మీ ముందుకు వస్తాను. జాన్బాబు గారు ఇంచుమించుగా ఒక 1:20 వరకు, 1:15 వరకు ఈ వీడియో చేశాడు. దైవ సేవకుల్ని, పాస్టర్లని విమర్శలు చేస్తూ వాళ్ళకి, జాన్బాబు గారికి కౌంటర్ ఇస్తూ నేను ఈ వీడియో చేశాను. జాన్బాబు గారు, ఈ వీడియో అంతట్లో ఒకవేళ నోరు జారి నేను నిన్నేమన్నా బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. ఎందుకంటే నేను క్రీస్తు బిడ్డను కనుక, ఎందుకంటే నేను ప్రభు బల్లాలు చేస్తున్నాను కనుక కొద్దిసేపు పట్టదు నిన్ను అది ఇది అనడానికి. అందుకని నీకేదైనా మనసుకి ఏదన్నా గాయపడి ఉంటే నన్ను క్షమిస్తారని తెలియపరుస్తూ, మీరు పరిశోధన చేసుకుంటారని చెప్పి మరొకసారి నేను చెప్తూ, మరికొన్ని వీడియోలతో నేను మీ ముందుకు వస్తాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి వందనాలు. యేసు రక్తం జయం.